అక్షయ పాత్ర. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, కొందరు నీలాగా అల్ప ప్రయోజనం కోరి అధిక శ్రమ పాలవుతారు. మరికొందరు శుభదత్తుడిలాగా అనుకోకుండా అదృష్టదేవతకు ఆదరపాత్రులవుతారు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు వాడి కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. శుభదత్తుడనేవాడు చాలా పేదవాడు. వాడు రోజూ అడవికి పోయి ఒక మోపు కట్టెలు తెచ్చి వాటిని అమ్ముకుని తన సంసారం గడుపుకుంటూ ఉండేవాడు. ఒకనాడు వాడు అడవిలో చాలా దూరం పోయాడు. అక్కడ వాడికి తలవని తలంపుగా నలుగురు పురుషులు కనిపించారు. వారు మామూలు మనుషులు కారు, యక్షులు. వారు ధరించిన బట్టలు, దివ్యమైన ఆభరణాలు చూసి కట్టెలు మోసే శుభదత్తుడు బెదిరిపోయాడు. ఆ యక్షులు వాడి భయం చూసి జాలిపడి, ఓరీ, నీవు మాకు సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోతావా ఏమిటి? నీకు నీ నగరంలో ఉండే నీ కుటుంబానికి ఏ లోటు జరగకుండా మేం చూస్తాము అని వాడితో అన్నారు. శుభదత్తుడు వారే పని చెబితే ఆ పని చేస్తూ అక్కడే ఉండిపోవడానికి సమ్మతించాడు. వాడి సహాయంతో వాళ్ళు స్నానాలు చేశారు. భోజనం వేళ అయింది. వారు వాడికొక కుండ చూపించి, ఓరీ, ఈ కుండలో నుంచి తీసి మాకు భోజనాలు పెట్టు అన్నారు. శుభదత్తుడు కుండలోకి చూస్తే అది ఖాళీగా ఉంది. ఏం చెయ్యాలో తోచకవాడు తికమక పడసాగాడు. అది మామూలు కుండ కాదురా, అక్షయపాత్ర. అందులో చెయ్యి పెట్టి ఏది కోరుకుంటే అదెల్లా చేతికి దొరుకుతుంది. చెయ్యి పెట్టి చూడు అన్నారు యక్షులు. శుభదత్తుడు కుండలో చెయ్యి పెట్టి వారన్నట్టుగానే కోరినదెల్లా పైకి తీశాడు. ముందు యక్షులు భోజనం చేశారు. తర్వాత శుభదత్తుడు కూడా భోజనం చేశాడు. అది మొదలు వాడు ఆ యక్షులను ఎంతో భయభక్తులతో కొలుస్తూ వచ్చాడు. యక్షులు వాడి కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ వాడి కోసం బెంగపడిన వాడి కుటుంబాన్ని కూడా కలలో ఓదార్చుతూ వచ్చారు. ఈ విధంగా ఒక నెల గడిచినాక యక్షులు శుభదత్తుడితో, ఓరీ, నెల రోజుల పాటు మమ్మల్ని ఎంతో శ్రద్ధగా సేవించావు. నీపైన మాకు అనుగ్రహం కలిగింది. ఏం కావాలో కోరుకో అన్నారు. మీకు నిజంగా నాపైన దయ ఉంటే ఈ అక్షయపాత్ర నాకిప్పించండి అన్నాడు శుభదత్తుడు. యక్షులు నవ్వి, పిచ్చివాడా, పగిలిపోయే ఈ కుండ ఎందుకురా కోరతావు? ఇంతకన్నా శాశ్వతమైన మేలు కలిగేటట్టుగా మరేదైనా కోరుకో అన్నారు. కాదు, నాకీ కుండ ఇప్పించండి అన్నాడు శుభదత్తుడు. వాడి మనస్సంతా దానిపైనే ఉండటం గ్రహించి యక్షులు వాడికి ఆ అక్షయపాత్ర ఇచ్చి వాణ్ణి ఇంటికి పంపారు. నెల రోజులైన తర్వాత ఇంటికి వచ్చిన శుభదత్తుణ్ణి చూసి వాడి బంధువులు చాలా సంతోషించారు. శుభదత్తుడు తాను తెచ్చుకున్న అక్షయపాత్రను రహస్యంగా ఇతర కుండల మధ్య ఉంచాడు. తర్వాత వాడు ఆ కుండలో నుంచి రకరకాల భక్ష్య, భోజ్య, పానీయాలు తీసి తనను చూడవచ్చిన వారందరికీ పెట్టి తాగుడు కూడా ఇచ్చాడు. అందరూ మరింత సంతోషించారు. అది మొదలు వాడు రోజూ తన బంధువులనందర్నీ పిలిచి విందులు చెయ్యసాగాడు. వీడికి ఉన్నట్టుండి ఇంత సిరి ఎత్తుకోవటానికి కారణమేమిటా అని బంధువులు ఆశ్చర్యపోయారు. కాని వారికి అసలు రహస్యం తెలియలేదు. ఒకనాడు వాడు బాగా తాగి కైపెక్కి ఉండగా వాడి బంధువులు, ఒరే, కట్టెలు మోసి బతికేవాడివి గదా, నీవు ఈ విందులు ఎట్లా చేస్తున్నావురా? ఏమిటి దీని రహస్యం అని అడిగారు. అసలే కైపులో ఉన్న శుభదత్తుడు ఈ మాటలకు ఆనందపరవశుడైపోయాడు. వాడు తన బంధువులకు అక్షయపాత్ర గురించి నోటితో చెప్పటానికి మారుగా తూలుతూ లోపలికి వెళ్ళి యక్షులిచ్చిన కుండ భుజాన ఎత్తుకుని నృత్యం చేస్తూ యువతలికి వచ్చారు. వాడి కాళ్ళు తడబడి వాడు కాస్త బోర్లా పడ్డాడు. కుండ పగిలి ముక్కలు ముక్కలు అయిపోయింది. మహిమగల కుండ కావటం చేత ఆ పెంకులు కూడా చూస్తూ ఉండంగానే ఎక్కడివక్కడ అంతర్ధానమై ఏమీ మిగల్లేదు. శుభదత్తుడికి సిరి ఎట్లా ఎత్తుకున్నదో అట్లాగే పోయింది. భేతాళుడి కథ చెప్పి, రాజా, శుభదత్తుడు పరమ మూఢుడన్న సంగతి తెలుస్తూనే ఉంది. కాని వాడి మూఢత్వం ఎందులో ఉన్నది? యక్షులు వద్దంటున్నా వినక అక్షయపాత్రను కోరుకోవటంలోనా? ఆ అక్షయపాత్ర రహస్యం బంధువుల ఎదట దాచకుండా ఉండకపోవటంలోనా? లేక తప్పతాగిన స్థితిలో దాన్ని భుజాన ఎత్తుకుని నృత్యం చేయటంలోనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శుభదత్తుడి మూఢత్వం వాడి పేద జీవితంలోనే ఉన్నది.
కడుపు నిండా తినటము, కోరినవన్నీ తినగలగటము వాడు ఏనాడూ ఎరగడు. వాడి జీవితంలో అంతకు మించిన ఆనందం కూడా ఏమీ లేదు. ఆ ఆనందం వాడికి అక్షయ పాత్రలోనే ప్రత్యక్షంగా కనిపించింది. అందుచేతనే యక్షులు చెప్పినా వినక వాడు అక్షయ పాత్ర కోరుకున్నాడు. వాడి స్థితిలో ఉన్నవాడు ఆ పని చెయ్యటం అస్వాభావికం కాదు. వాడు తన అక్షయ పాత్రను రహస్యంగా ఉంచటానికే ప్రయత్నించాడు. కానీ బంధువులు సానుభూతితో అడిగినప్పుడు తన ఆనందాన్ని వాళ్లతో పంచుకోకుండా ఉండలేక కుండను వారి ఎదుటకి తెచ్చాడు. అందులోనూ కూడా మూఢత్వం ఏమీ లేదు. ఆ పాత్రను భుజానికెత్తుకున్నప్పుడు ఆనందం కలిగి నృత్యం చేయాలనిపించటంలో కూడా మూఢత్వం ఏమీ లేదు. అక్షయ పాత్ర లభించక మునిపే పేదరికం వాణ్ణి మూఢుణ్ణి చేసింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సంపూర్ణం. పండితుని పిలక. పూర్వం తాళ్ల చెరువు అనే గ్రామంలో తిమ్మయ్య అనే పేరు గలవాడు ఉండేవాడు. అతడికి పెళ్లి పెటాకులు ఏమీ లేదు. పైగా వట్టి తాగుబోతు. వేళకు ఇంత కూడు కుమ్ము కావాలనే సంగతే ఆలోచించేవాడు కాదు. ఏదో ఆకలైనప్పుడు ఎక్కడో ఒక చోటున ఎలాగోలాగా ఆ కాస్త పని పూర్తి చేసుకుంటూ ఉండేవాడు తిమ్మయ్య. పోతే ముప్పొద్దుల అతడికి ఒకటే యావ. కళ్ళు తాగేందుకు ఏ తాటితోపులో కన్నా వెళ్లడం ఎలాగా అని. వయసు వచ్చినప్పటి నుంచి తిమ్మయ్య జీవితం ఇలాగే సాగుతుంది. చీకటి పడటమే తడవుగా ఎవ్వరూ చూడకుండా చల్లగా ఏ తాడి చెట్టో ఎక్కి నిండుగా ఉన్న కళ్ళు ముంత దింపుకుని ఎక్కడికో మారుమూల చోటుకు ఉడాయించేవాడు. తెల్లవార్లు తాగి అక్కడే అటూ ఇటూ పడి దొర్లుతూ పొద్దున్నే మళ్లీ గ్రామంలోకి వచ్చి మొహం చూపేవాడు. ఒకరోజున పాపం భలే చిక్కులు పడిపోయాడు తిమ్మయ్య. చీకటి పడగానే ఒక తాడి చెట్టు ఎక్కి కళ్ళుముంత తీసుకుని దిగే సమయానికి ఆ చెట్టు యజమాని కర్ర పుచ్చుకుని వెంటపడ్డాడు. బతుకు జీవుడా అనుకుని తిమ్మయ్య ఆ చీకట్లో కాలికొద్దీ పరుగు పుచ్చుకున్నాడు. ఆ హడావిడిలో తను ఎక్కడికి పరిగెత్తుతున్నది గమనించనే లేదు తిమ్మయ్య. పైగా కటిక చీకటి. రొప్పుతూ రోజుతూ ఇక పరిగెత్తలేక ఉన్న చోటనే కూలబడిపోయి చుట్టూ చూశాడు. అతడి గుండె ఆగిపోయేటంత పని జరిగింది. తాను సరాసరి పాడుపడిన పరికపాడు శిథిలాల్లోకి వచ్చేశానని తెలుసుకున్నాడు. పరికపాడు శిథిలాల పేరు చెబితే చాలు చుట్టుపక్కల కొన్ని ఆమడల దూరంలో ఉండే గ్రామస్తులందరికీ గుండె బితుకు బితుకుమంటూ ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల నాడు పాడుపడిన ఆ గ్రామపు శిథిలాల్లో పట్టపగలే దెయ్యాలు, భూతాలు కుస్తీ పట్లు పడుతూ ఉంటాయని వాళ్లందరికీ నమ్మకం. అందుచేత పగటిపూటైనా ఎవ్వరూ అటు వెళ్లరు. ఇక రాత్రిపూట పొరపాటున తెలియని వాళ్ళు ఎవరైనా అటుగా వెళ్లారా తెల్లవారి వాళ్లంతా హూనమైపోయి లబోదిబోమంటూ బయటపడాల్సిందే. పాపం తాగుబోతు తిమ్మయ్య వళ్ళూపై తెలియని హడావిడిలో చీకట్లో అలాంటి చోటుకు రానే వచ్చాడు. ఇప్పుడేం చెయ్యాలి? అతడు గుండె దిటవుపరుచుకుని చుట్టూ కలియజూశాడు. ఏ భూతాలు కనబడలేదు. పక్కన కనబడిన కళ్ళుముంత చేతికి తీసుకుని కాస్త తాగితే ధైర్యం వస్తుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి బయటపడవచ్చు అనుకున్నాడు. ఇక తాగటం ప్రారంభించాడు. సగం ముంత ఖాళీ అయ్యేసరికి తను ఎవరు అన్న సంగతి, ఎక్కడ ఉన్నాడు అన్న సంగతి కూడా మరిచిపోయాడు. పూర్తిగా వానికి తిక్క ఎక్కింది. సగం పడిన మొండిగూడ చాటున ఉండి చూస్తున్న పరికపాడు పెద్ద చెనైల భూతం భలే సమయం అనుకుంటూ తిమ్మయ్య ముందుకు వచ్చి నిలబడింది. తిమ్మయ్య బాగా ఎక్కిన కైపులో మైమర్చి ఉన్నాడేమో. ఎవరివయ్యా నువ్వు హా అన్నాడు గద్దిస్తూ. భూతం నవ్వుకుంది. నేనా? పరికపాడు పెద్ద చెనయుల్ని. నాతో కుస్తీ పడతావా అన్నది చెనయుల భూతం. ఆ మాటలతో తిమ్మయ్యకు రోషం వచ్చి భూతంకేసి మెర్రి చూశాడు. కాని భూతం భూతంగా లేదు. పండిత శాల్వా కప్పుకుని కాళ్లకు పావుకోళ్లు తొడుక్కుని చెవులకు కుండలాలు పెట్టుకుని చేతులు రెండింటికి సింహతలాటం మురుగులు అలంకరించుకుని అచ్చంగా పండిత బ్రాహ్మణుడిలా ఉంది ఆ భూతం. కుస్తీ అహహహ రా అంటూ లేచాడు తిమ్మయ్య. ఏదో ముసలి బ్రాహ్మడు ఒకసారి గూబ గుయ్యమనిపిస్తే సరిపోతుందని అనుకున్నాడు. కాని పెద్ద చెనయుల భూతం కుస్తీపటంలో ఆరితేరిన ఘటం. కొన్ని వందల సంవత్సరాల నుంచి వీలు కలిగినప్పుడల్లా ఎవరినో ఒకరిని ఇలాగే సవాలు చేసి భూమికల్లోకి సున్నం లేకుండా కొడుతూ ఉంటుంది. తిమ్మయ్య కలియబడ్డాడు.
మరుక్షణంలోనే చయనుల భూతం అతన్ని 2 చేతులతో పైకి ఎత్తి విసురుగా నేలక్కొట్టింది. దెబ్బతో తల దిమ్మెత్తి తాగింది కాస్త దిగిపోయింది తిమ్మయ్యకు. మరుక్షణంలోనే తను పరికపాడి శిథిలాల్లో ఉన్నానన్న సంగతి గుర్తు తెచ్చుకున్నాడు. ఈ సంగతి జ్ఞాపకానికి వచ్చేసరికల్లా వళ్ళు జలధరించింది. బాబోయ్, నన్ను వదులు, ఇక బ్రతికుండగా ఇట్రాను అంటూ ప్రాధేయపడసాగాడు తిమ్మయ్య. ముందు కుస్తీ పడతానన్నావు గదా, అదేదో కాని ఓయ్ తిమ్మయ్య అంటూ చయనుల భూతం అతడి రొమ్ము మీద కూర్చుని గొంతు పిసకసాగింది. తిమ్మయ్యకు ముచ్చెమటలు పోసినాయి. ఇక ఎలా అయినా చచ్చిపోతున్నాను గదా అని తెగించాడు. ఆ తెగింపుతో భూతం తల గట్టిగా చేతులతో పట్టుకుని కిందకు లాగాడు. చయనుల భూతానికి సన్నగా చిటికెన వేలంత లావున ఒక పిలక ఉంది. తిమ్మయ్య దాని తల పట్టుకోగానే విడిపించుకునేటందుకు అటూ ఇటూ పెనుగులాడటంలో ఆ పిలక కాస్త తిమ్మయ్య గుప్పెట్లోకి కుదుళ్లతో కూడా ఊడి చక్కగా చేతిలోకొచ్చింది. చచ్చాన్రో నాయనా అని అరుస్తూ చయనుల భూతం తిమ్మయ్యను వదిలి లేచి నిలబడింది. బతికాన్రా బాబూ అనుకుంటూ తిమ్మయ్య లేచి నిలబడ్డాడు. ఊడి వచ్చేసిన భూతం పిలక ఇంకా తిమ్మయ్య వేళ్ల సందులోనే ఉంది. తిమ్మయ్యా, నా పిలక నాకిచ్చేయ్, నిన్నేమీ చెయ్యను అంది భూతం. తిమ్మయ్యకు ఆ మాటలతో ఎక్కడా లేని ధైర్యం కలిగింది. ఇవ్వను, నీ పుట మరుస్తా చూడు అంటూ పరవళ్ళు తీశాడు తిమ్మయ్య. చయనుల భూతం ఏడుస్తూ మళ్ళీ ఇలా అన్నది. తిమ్మయ్యా, ఆ పిలక నీకెందుకు పనికిరాదు. అది లేకుంటే నేను తక్కిన భూతాల దగ్గరకు వెళ్ళలేనంటే అవన్నీ నన్ను కాకిని పొడిచినట్టు పొడుస్తాయి. పైగా నా బలమంతా అందులోనే ఉంది. ఆహా, అదా కథ, ఇందాకటి నుంచి ఈ మాట చెప్పావే కాదు మరి అంటూ తిమ్మయ్య ఎగిరి గంతేసి భూతం భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు. పిలక కాస్తా తాగుబోతు తిమ్మయ్య చేతిలోకి ఊడి రావడంతో శక్తి అంతా ఉడిగి భూతం ఇక తిమ్మయ్యని ఏమీ చేయలేక ఏడుస్తూ కాళ్ళా వేళ్లా పడసాగింది. భుజం మీద నుంచి దిగి నా పిలక నాకు ఇచ్చేశావంటే నీకు ఈ పాడుబడిన శిథిలాల్లోంచి ఒక లంకె బిందె తెచ్చి ఇస్తాను. బిందె నిండా మెహరీలు సౌరీలును నీ దరిద్రమంతా తీరిపోతుంది అంటూ ఆశపెట్టి మళ్లీ బతిమలాడింది భూతం. ఆ మాటలు వినగానే తాగుబోతు తిమ్మయ్యకు ఎక్కడా లేని ఆశ కలిగింది. ఈ దెబ్బతో మనం చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ పెద్ద జమీందారే అయిపోవచ్చు కదా అనుకున్నాడు. సరే, ముందు ఆ లంకె బిందేదో తీసుకురా, తర్వాత నీ పిలక ఇచ్చేయటమా లేదా అని ఆలోచిద్దాం అన్నాడు తిమ్మయ్య. తీరా నమ్మి చేతిలో పిలక కాస్తా ఇచ్చేస్తే తిరిగి భూతం పుంజుకుని తన గొంతు పిసికేస్తుందేమో అనే ముందు ఆలోచనతో ఇలా అన్నాడు. ఏమంటే ఈ మోసకారి భూతాల స్వభావం తిమ్మయ్యకు ఇంతకుముందే బాగా అనుభవమున్నది. చడి చప్పుడు లేకుండా చయనుల భూతం ఆ శిథిలాల్లోకి వెళ్ళి తలతలా మెరుస్తున్న ఒక పెద్ద ఇత్తడి బిందె తెచ్చింది. దాని మూత తీసి చూస్తే ధగధగా మెరుస్తూ అన్నీ బంగారు నాణాలే. ఇక నా పిలక నాకిచ్చేయ్ మరి అన్నది చయనుల భూతం. తిమ్మయ్య కాసేపు ఆలోచించి, అలా కుదరదు. పిలక కాస్తా ఇచ్చేస్తే తర్వాత నా గొంతు పట్టుకు పిసికేస్తే నేనేం చేసేది? భూతాల్ని నమ్మకూడదంటారు పెద్దలు. కనుక ఈ లంక బిందెని సరాసరి నా ఇంటికి చేరవేసేయి, తర్వాత నీ పిలక నీకిచ్చేస్తాను అన్నాడు. పాపం చయనుల భూతానికి అడకత్తెరలో ఇరుక్కున్నట్టయింది. తన కర్మానికి ఏడుస్తూ లంకె బిందె ఎత్తుకుని తాగుబోతు తిమ్మయ్య వెనకే అతని గ్రామానికి బయలుదేరింది. తిమ్మయ్య ఉండే పూరిపాక ఆ గ్రామానికి ఒక పక్కగా ఉంటుంది. చీకటి మరుగున ఎవరూ చూడకుండానే ఇంటికి చేరాడు. భూతం భుజాన్నించి లంకెబిందె దించుకుని ఇంట్లో భద్రపరుచుకున్నాడు. తర్వాత అతడికి ఒక తమాషా చేయాలని బుద్ధి పుట్టింది. భూతానికి తెల్లవార్లు పిలక ఇవ్వకుండా ఉంటే ఎక్కడికి పోకుండా వాకిట్లోనే పడి ఉంటుంది. తెల్లవారి గ్రామస్తులందరికీ తన సాహసకృత్యం ప్రదర్శించి భూతాన్ని కూడా వేడుకగా చూపెట్టవచ్చు అనుకున్నాడు. ఇక వెళ్తా, నా పిలక నాకిచ్చేసేయ్ అన్నది భూతం. తిమ్మయ్య ఆలోచిస్తూనే భూతం కేసి చూశాడు. కాళ్లకి పావుకోళ్ళు, పైన పండిత సల్వా, చెవులకు మెరుస్తూ ఉన్న కుండలాలు, అంతా ఒక పండితుడిలాగా కనపడింది. ఇలాంటి రూపంలో ఉన్న భూతాల్ని చూసి గ్రామస్తులు నిజంగా పండితుడే అనుకుంటే తనకు తన్నులు తగులుతాయని, పైగా లంకబిందె సంగతి బయటపడితే తనకే ప్రమాదమని దూరం ఆలోచించాడు తిమ్మయ్య. అప్పుడు తలుపు ఓరగా వేసి
సందులో నుంచి పిలక బయటికి గిరవాటు వేసి, ఇకపో ఇక్కడ్నించి అంటూ తలుపు లోపల గడియ వేసుకున్నాడు తిమ్మయ్య. అప్పుడు చైనుల భూతం తన పిలక తీసుకుని, బతికిపోయావులే తిమ్మయ్యా, కాని ఎన్నడైనా మళ్ళీ పరికపాడు ప్రాంతాల్లో కనబడ్డావో జాగ్రత్త అంటూ హుంకరించి వెళ్ళిపోయింది. లంకె బిందెల్లో ఉన్న మెహరీలు సౌరీలు కరిగించి బంగారంగా అమ్మేసి కొద్ది కాలంలోనే తాగుబోతు తిమ్మయ్య షావుకారు తిమ్మయ్యగా మారి కోట్లకు పడగలెత్తాడు. ఏదేమైనప్పటికీ అతడు మరెన్నడూ పరికపాడు వైపు మాత్రం పోలేదు. కథ సంపూర్ణం. 3 వరాలు. అయినవరం అనే గ్రామంలో వెంకన్న అనే పశువుల కాపరి ఉండేవాడు. వాడి భార్య పేరు పూర్ణమ్మ. వెంకన్న ఏమంత తెలివిగలవాడు కాదు, కాని పూర్ణమ్మ చాలా తెలివిమంతురాలు. ఆ కారణంగా వెంకన్న ప్రతి చిన్న విషయంలోనూ భార్య సలహా ప్రకారం నడుచుకుంటూ ఉండేవాడు. ఆ అడవిలో కొంతకాలంగా ఒక ముని పర్ణశాల నిర్మించుకుని దాపులనున్న చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనను వెంకన్న చాలాసార్లు చూశాడు గాని ఏనాడూ పలకరించేందుకు ప్రయత్నించలేదు. ముని ఎప్పుడూ పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండేవాడు. ఒకనాడు వెంకన్న అడవిలో పశువులను మేపుతూ ఉండగా ఉన్నట్టుండి పెద్ద గాలి వాన ప్రారంభమై చెట్ల కొమ్మలు పెలపెలమంటూ విరిగి పడసాగినాయి. ఇక అక్కడ ఉండడం క్షేమం కాదని వెంకన్న తన పశువులతో ఇంటి దారి పట్టాడు. వాడు ముని ఉండే పర్ణశాల ప్రాంతానికి రాగానే చెట్టు కింద ముని కనిపించలేదు. అక్కడ చెట్టు కొమ్మలు విరిగి చిందరవందరగా పడి ఉన్నవి. ముని ఏమైపోయి ఉంటాడా అనుకుంటూ వెంకన్న చెట్టు దగ్గరకు పోయి చూశాడు. ముని కొమ్మల కింద కదలా మెదలక పడి ఉన్నాడు. వెంకన్న గబగబా పోయి మునిని కొమ్మల కింద నుంచి బయటకు లాగి భుజాన వేసుకుని పర్ణశాలలోకి తీసుకుపోయాడు. అప్పుడు ముని కళ్ళు తెరిచి, నువ్వెవరు? ఏం జరిగింది అని ఆశ్చర్యంగా అడిగాడు. గాలివాన తాకిడికి చెట్టు కొమ్మలు విరిగిపడటం గురించి వెంకన్న మునికి వివరంగా చెప్పి, తమరు గొప్ప తపశ్శక్తి గలవారు, అందుకే అంతంత లావు కొమ్మలు విరిగి మీద పడినా శరీరానికి ఎటువంటి చిన్న గాయం కూడా కాలేదు. ఇక నాకు సెలవిప్పించండి, వెళ్తాను అని అక్కడి నుంచి బయలుదేరబోయాడు. మునివాణ్ణి ఆగమని, నువ్వు భూతదయ జాలిగుణం గలవాడిలా ఉన్నావు. నీకు తోచిన 3 వరాలు కోరుకో, ఇస్తాను అన్నాడు. వెంకన్న కొంచెంసేపు ఆలోచించి, ఏం కోరుకోవాలో నాకు తెలియడం లేదు. ఇంటికి పోయి నా భార్యని అడిగి వస్తాను అన్నాడు. అలాగే చెయ్యి. అయినా మళ్ళీ ఇంత దూరం తిరిగి రానవసరం లేదు. మీ భార్యాభర్తలు సంప్రదించుకున్నాక నువ్వు ఏమి కోరుకుంటే అవి తక్షణమే లభ్యమవుతాయి అని చెప్పాడు ముని. వెంకన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి భార్య పూర్ణమ్మకు జరిగినదంతా చెప్పాడు. పూర్ణమ్మ చాలాసేపు ఆలోచించి, ఉన్నంతలో మనం సుఖంగానే బతుకుతున్నాం. అయినా అంత గొప్ప మునీశ్వరుడు ఇచ్చిన వరాలను మనం ఉపయోగించుకోకపోవడం మంచిది కాదు. నేను చెప్పినట్టు కోరుకో. ఒక చీపురు, ఒక కర్ర, పశువులను కట్టివేసే ఒక పలుపుతాడు, అవి చాలు మనకు అన్నది. వెంకన్నకు విలువలేని ఇంత చిన్న వస్తువులు కోరుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. అయినా అతడికి భార్య తెలివితేటల్లో చాలా నమ్మకమున్నది. అందువల్ల వెంకన్న ఆమెకు అడ్డు చెప్పకుండా భార్య కోరుకోమన్న విధంగానే కోరుకున్నాడు. వెంటనే ఆ 3 వస్తువులు అక్కడ ప్రత్యక్షమైనాయి. పూర్ణమ్మ కర్రను భర్తకిచ్చి, పలుపుతో ఆవులను కట్టివేసి, చీపురుతో సంతోషంగా ఒకసారి ఇళ్లంతా ఊడ్చింది. మర్నాడు వాడు ఆవులను తోలుకుని అడవికి వెళ్లేసరికి ముని తాను కూర్చునే చోట విరిగిపడిన చెట్టు కొమ్మలను దూరంగా లాగి ఆ ప్రదేశాన్ని శుభ్రపరుస్తూ కనిపించాడు. ఆయన వెంకన్నను చూస్తూనే చిరునవ్వుతో, ఏం వరాలు కోరుకున్నావా అని అడిగాడు. వెంకన్న మునికి నమస్కరించి, కోరుకున్నాను స్వామి. ఒక చీపురు, ఒక కర్ర, పశువులను కట్టివేసి ఒక పలుపుతాడు అన్నాడు. ఆ జవాబు వింటూనే ముని ఆశ్చర్యపోయి, నా తపశ్శక్తినెంతో ధారపోసి ఇచ్చిన వరాలను ఇంత అల్ప వస్తువుల కోసం వినియోగించావేమిటి అన్నాడు. నేను అన్ని పనులు నా భార్య సలహా ప్రకారం చేస్తూ ఉంటాను.
ఆమె ఇలా కోరుకోమన్నది అన్నాడు వెంకన్న. ఈ జవాబు విన్న మునికి వెంకన్న భార్య అలా ఎందుకు కోరుకోమన్నదో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. ఆయన వెంకన్నతో పాటు అతడి ఇంటికి వచ్చి పూర్ణమ్మను, అమ్మా, నేను మీకెంతో మేలు కోరి ఇచ్చిన వరాలను ఏమాత్రం ప్రయోజనం లేని వస్తువులు సంపాదించేందుకు ఉపయోగించావెందుకు? ఏ సిరి సంపదలో కోరుకుంటే బావుండేది గదా అని అడిగాడు. పూర్ణమ్మ మునికి తల వంచి నమస్కరించి, స్వామీ, మీ వరాల ప్రభావంతో మాకు సిరి సంపదలు కలిగేలా చేసుకోవచ్చు. కాని నడమంత్రపు సిరి నరాల మీద పుండులాంటిదని మీకు తెలియంది కాదు. కష్టపడకుండా లభించిన ధనం మనుషులకు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుంది అన్నది. ఆ మాట నిజమే. అయినా కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. నా 3 వరాలను మరీ ఇంత అల్ప వస్తువుల కోసం ఎందుకు ఉపయోగించావు అని అన్నాడు ముని. స్వామీ, అవేం అల్ప వస్తువులు కావు. మీ వరప్రభావం వల్ల వచ్చిన చీపురుతో ఇల్లు ఊడిస్తే ఇల్లు కలకలలాడి లక్ష్మి తాండవిస్తుంది. మీ దయ వల్ల మాకు లభించిన కర్ర ఆపద సమయాల్లో రక్షగా నిలుస్తుంది. వరప్రసాదమైన పలుపుతాడుతో మా ఆవులను కట్టివేయడమంటే పాడిని అన్ని వేళలా ఇంట కట్టివేసినట్టే గదా. ఈ విధంగా మీ వరాల వల్ల మాకు బతికినన్నాళ్ళు ఎందులోనూ లోటు ఉండదు అన్నది పూర్ణమ్మ. ఎందులోనూ లోటు ఉండదు అన్నది పూర్ణమ్మ. పూర్ణమ్మ తెలివితేటలకు ముని ఆశ్చర్యపడ్డాడు. తన వరాలు ఎంత వింతగా ఆ గృహాన్ని కాపాడతాయో గ్రహించటంతో ఆయనకు తన వరాలు ఎంత వింతగా ఆ గృహాన్ని కాపాడతాయో గ్రహించడంతో ఆయనకు చాలా ఆనందం కలిగింది. తర్వాత ఆయన ఆ దంపతులను ఆశీర్వదించి అడవిలోని తన పర్ణశాలకు వెళ్ళిపోయాడు.